వెల్కమ్ టు సత్సాయి హిందీ డిఎస్సి విజయనగరం. మరి ఈరోజు వ్యాకరణంలో భాగంగా మనం ఒక టాపిక్ని నేర్చుకుందాం అండి. ఏంటి ఆ టాపిక్ అంటే कारक. कारक అంటే ఏంటి? कारक कितने प्रकार के होते हैं, హిందీ में कारक कितने प्रकार के होते हैं అనేది చూద్దాం అండి. మరి కారక్ అంటే అర్థం ఏంటి అంటే సంజ్ఞా యా సర్వనామం, సంజ్ఞా యా సర్వనామం, సంజ్ఞ కానీ లేదా సర్వనామం కానీ ఈ రెండింటి తాలూకా సర్వనామకే సంబంధ, ఈ రెండింటి తాలూకా సంబంధము జిస్ రూప్ సే, ఏ విధంగా అయితే వాక్యము ఒక వాక్యం ఉన్నదనుకోండి, వాక్యకే అన్య శబ్దం సే హై, అన్య శబ్దం సే హై, ఇతర పదాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలతో ఈ సంజ్ఞ లేదా సర్వనామం యొక్క సంబంధము ఏ విధంగా ఉందనేది తెలియజేసేదాన్నే మనం ఏమంటామంటే కారక్ అని పిలుస్తాం. అర్థమైందమ్మా? అయితే ఇప్పుడు డెఫినేషన్ మనం చూసుకున్నట్లయితే సంజ్ఞా యా సర్వనామకే జిస్ రూప్ సే సంబంధ అంటే ఉస్కా సంబంధ, వాటి తాలూకా సంబంధం వాక్యకే అన్య శబ్దం సే, వాక్యంలో ఉండేటువంటి ఇతర పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలతో సంబంధం ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంది అనేది మనకు తెలుస్తుందండి. ఆ తెలియజేసే పదాలనే మనం ఏమంటా అంటే కారక్ అని పిలుస్తాం. అయితే ప్రత్యేకించి అన్య శబ్ద అన్నాం కదా, ముఖ్యంగా ఈ అన్య శబ్దాల్లో ఖాస్కర్ విశేషకర్ క్రియాసే, క్రియాకే సాత్ సంజ్ఞా యా సర్వనామ కా సంబంధ కైసా హై, అంటే సంజ్ఞ లేదా సర్వనామం యొక్క సంబంధము క్రియాశబ్దముతో ఎలా ఉంది అనేది మనకి తెలియజేసినట్లయితే దాన్నే మనం ముఖ్యంగా క్రియలండి. అన్ని శబ్దాలతో అని మనం చెప్పనుకుంటాం, కానీ ముఖ్యంగా దేంతో ఉంటుందంటే క్రియాసే సంబంధ, ఆ విధంగా కారక్ అని అంటాం. అయితే ఈ కారక్ని సూచించడానికి कुछ चिन्हों का प्रयोग किया जाता है, चिन्हों का प्रयोग किया जाता है, उन चिन्हों को कहते हैं, వాటినే మనం ఏమంటామంటే విభక్తి कहते हैं, వాటిని ఏమంటామా విభక్తి कहते हैं. దీన్నే परसर्ग भी कहते हैं, परसर्ग भी कहते हैं, परसर्ग भी कहते हैं. परसर्ग అంటే అర్థం ఏంటంటే పోస్ట్ పొజిషన్ అంటే ఒక శబ్దము తర్వాత शब्द के बाद प्रयोग की जाने वाली, शब्द के बाद అంటే ఒక శబ్దము తర్వాత ప్రయోగించిందండి, शब्द के बाद प्रयोग की जाने वाली चिह्न అంటే అదే चिह्नान्ने मन विभक्ति లేదా परसर्ग. कारक के लिए जिन चिह्नों का प्रयोग किया जाता है उन चिह्नों को कहते हैं विभक्ति नाना, లేదంటే దాన్నే परसर्ग भी कहते हैं. परसर्ग అంటే అర్థం ఏంటి అంటే శబ్ద కే బాద్ ప్రయోగ్ కీ జానా అని అర్థం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామునే అంటే రామ్ అనే సంజ్ఞ తర్వాత ఉపయోగించాలి. రామునే రావణ్ కో మారా, ఇది సంజ్ఞాకే బాద్ అని ఉందండి. కాబట్టి ఇక్కడ రాముడు మరియు రావణుడు ఏవైతే ఉన్నాయో సంజ్ఞాపదాల తర్వాత ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్ని మనం ఏమన్నా అంటే పరసర్గ్ అని అంటాండి. ఓకేనమ్మా, అర్థమైందా? పరసర్గ్ అంటే శబ్దకే బాద్ ప్రయోగ్ కీ జానే వాలా అని అర్థం అండి. కాబట్టి ఇది సంజ్ఞ అండి. మరి హిందీ మే కారక్ కితనే ప్రకార్ కే హై, హిందీలో కారక్ అనేది 8 प्रकार के होते हैं. ఎన్ని రకాలమ్మా? 8 प्रकार के होते हैं. మరి ఆ 8 రకాలు ఏంటి అనేది ఒకసారి చూద్దామమ్మా. మరి 8 రకాలని ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా మనం గుర్తుపట్టాలి, అదేవిధంగా వాటిని తప్పు లేకుండా ఎలా ఆన్సర్ చేయాలనేది ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఈజీగా నేర్చుకోండి, చాలా ఈజీ అమ్మా. దాన్ని మరి కారకలో ఎటువంటి తప్పు లేకుండా ఉండాలి అంటే మనము చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే మనం టెక్స్ట్ బుక్ పాఠాలను చదువుతున్నప్పుడు
అందులోని ఏవైతే కారకాలు వస్తాయో వచ్చిన ప్రతిసారి అంటే ప్రతి లైన్లోని ఒక కారక ఉందనుకోండి, ఆ కారకని నే వచ్చిందనుకోండి దాన్ని కర్తాకారక అని, కో వచ్చిందనుకోండి కర్మకారక అని, మరి ఒక్కొక్క దగ్గర కే ద్వారా అని వచ్చిందనుకోండి అది మరి కరణకారక అని. ఈ విధంగా మనం అనుకోవాలమ్మా. అలా అనుకుంటే మరి ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా మనకు డిఎస్సిలో ఏ విధమైన బిట్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే డిఎస్సిలో బిట్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడనేది కూడా మనం ముందు కారక ప్రకార్ చూసి మరి ఆ తర్వాత చెప్పుకుందామా. ఓకేనమ్మా. అంటే ఒకటోది కర్తాకారక్, కర్తాకారక్. రెండోది కర్మకారక్. మూడోది కరణకారక్. నాలుగోది సంప్రదానకారక్, సంప్రదానకారక్. ఐదోది అపాదానకారక్, అపాదానకారక్. ఆరోది సంబంధకారక్, ఆరోది ఏంటమ్మా సంబంధకారక్. ఏడోది అధికరణకారక్, అధికరణకారక్. నెక్స్ట్ ఎనిమిదోది సంబోధన కారక్, సంబోధన కారక్. ఇదమ్మా 8 కారకాలు ఉన్నాయి. ఈ 8 కారకాలకి చిహ్నాలేంటి? కారక్య చిహ్న మనం చెప్పుకున్నాం కదా, విభక్తులు అని అన్నాం కారక. మరి ఆ కారక్లో చిహ్నాలు ఏంటి అంటే కర్తాకారకు నే, కర్తాకారక్ ఏంటమ్మా నే. మరి కర్మకారకు కో, కర్మకారక్. కరణకారక సే. నెక్స్ట్ సంప్రదానకారక, సంప్రదానకారక ఇక్కడ మళ్ళీ కో వస్తుంది, కో, కో కేలియే, కో కేలియే అని వస్తుందమ్మా. అపాదానకారక అంటే సే, అపాదానకారక సే. సంబంధకారక కా కే की, काके की. अधिकरण कारक में पर, में पर. संबोधन कारक हे अरे. ఇలాంటి సంబోధన పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ సంబోధన కారక అంటామమ్మా. అర్థమైందమ్మా. ఈ విధంగా కర్తాకారక, కర్మకారక, కరణకారక, సంప్రదాన కారక, నెక్స్ట్ అలాగే అపాదాన కారక, సంబంధ కారక, అధికరణ కారక, సంబోధన కారక మనం నేర్చుకున్నాం. కర్తానే కర్మకో, కరణసే, సంప్రదాన కో కేలియే, అపాదాన సే, సంబంధ కాకేకి, అధికరణ మేపర్, సంబోధన్ హే అరే. ఇలాంటి కారక చిహ్నాలు వీటిని ఏమంటారమ్మా కారక చిహ్నం. ఇందాక చెప్పుకున్నాం కదా విభక్తులు లేదా పరసర్గలు అని కూడా అంటా అని చెప్పి అనుకున్నాం. ఇదమ్మా. అయితే దీన్ని గుర్తించడానికి నేను ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తాను. దానికన్నా ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే వీటి తాలూకా అర్థాలు తెలుసుకోవాలి. కర్త అంటే कार्य करने वाला, क्रिया करने वाला कर्ता. మరి క్రియా కా ఫల్ కిస్ పర్ పడతా హై, కార్య తాలూకా ఫలితము, కర్త చేసిన ఫలితము ఎవరి మీద పడుతుందో వాణ్ణి కర్మ అని అంటాం. లేకపోతే కరణ్. ఈ కర్త చేసే పని అండి దేనితో చేస్తున్నాడు, సాధనం ఏంటి, ఏ సాధనంతో చేస్తున్నాడు, ఈ కర్త ఆ పనిని ఏ సాధనంతో చేస్తున్నాడు అనేది చూస్తాడు. మరి సంప్రదాన్, ఈ కర్త చేసే పని దేనికోసం చేస్తున్నాడు, ఎవరి కోసం చేస్తున్నాడు ఆ పని అనేది మనం చూసుకుంటాం. అపాదాన కారక అంటే అపాదాన్ అంటే అర్థమైందంటే అలగకరణ, అంటే ఇతడు చేసే పని వలన వేరొక వ్యక్తిని లేదా ఒక వస్తువుని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి పేరు చేయడం, అలగకరణ అని అర్థం. మరి సంబంధ అంటే మరి కర్త చేసిన పనికి, కర్త చేసినటువంటి పని మరి ఎవరి కోసం చేశాడు, వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి. నెక్స్ట్ అలాగే అధికరణ కారక్. అధికరణ అంటే దాని తాలూకా ప్లేస్, ఎక్కడ ఆ పని జరిగింది అనేది మనం చెప్తాం. సంబోధన్, సంబోధన ఎవరినైనా కిసీకో పుకార్నే కేలియే, ఎవరినైనా పిలవడానికి ఉపయోగించే కారకండి. ఈ విధంగా 8 కారకలు మనం చెప్తాం. అయితే ఇప్పుడు కారక్కి
ఈ 8 రకాలకి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా గుర్తుండిపోతుందమ్మా. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చెప్పొచ్చు. సరే, ఇక్కడ చూద్దాం. కర్త, కర్త అనే అని చెప్పన్నాం కదా. కర్త, దీనికి ఒక వాక్యం ఏంటి అంటే మనకు తెలుసు, మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టుగా దీంతో మొత్తం రామాయణం చెప్పేస్తాను. ఇప్పుడు మొత్తం రామాయణం అంతా కూడా దీంతో తయారు చేసిద్దాం. కర్త అనే అంటే రామునే రావణకో లేదా రామునే మారా. ఇక్కడ సంజ్ఞ తరువాత వాడాం కదండి, కాబట్టి రామునే మారా, రాముడు చంపాడు. ఇప్పుడు రాముడు చంపాడని కానీ మీరు అడిగారు, రాముడు ఎవరిని చంపారు సార్ అని అడగగానే అప్పుడేం చేస్తాం, రామునే రావణకో మారా, అర్థమైందమ్మా. రాముడు చంపడం అనే పని చేశాడు. ఏం చెప్పుకున్నాం, కర్త అంటే అర్థం ఏంటి, జో కార్య క్రియా కిస్కే ద్వారా కియా జాతా, ఎవరి ద్వారా అయితే పని చేయబడుతుందో వాడే కర్త అవుతాడు. మరి ఈ రాముడు చేసే పని, చంపడం అనే పని వల్ల ఎవరు ఫలితం పొందారు, రావణ్. కాబట్టి కర్మ అంటే అర్థం ఏంటి, క్రియాకా ఫల్ కిస్పర్ పడతా హై, ఎవరి మీద పడుతుందో దాని తాలూకు ప్రభావం, దాన్ని కర్మకారక అని అంటాం. అంటే ఇక్కడ కర్తాకారక ఏమవుతుంది, నే అవుతుందండి. కర్మకారక ఏమవుతుంది, కో అవుతుందండి. ఇక్కడ నే అనేది కర్తాకారక అయిందండి. ఓకేనమ్మా, అర్థమైందా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మరి రాముడు చంపడం అనే పని చేశాడు. రామునే రావణ్కో మారా, రావణ్ణి ఎలా చంపాడు, ఆ పని ఏ విధంగా చేశాడు, సాధనం ఏంటి, ఏ సాధనంతో చంపాడు అంటే కరణ్ అంటే అర్థం ఏంటి అంటే సాధన్. కరణ్ అంటే అర్థం ఏంటమ్మా, సాధన అని అర్థం. మరి ఏ సాధనంతో చంపాడు, రామునే, ఇక్కడ జాగ్రత్త చూడండి, రామునే రావణకో బాణసే మారా లేదా తీరిసే మారా, బాణసే మారా. ఇక్కడ చూడండి, కర్త చంపడం అనే పని ఎవరు చేశారమ్మా, రాముడు. కాబట్టి ఇది కర్తాకారక. ఎవరిని చంపాడమ్మా, దాని ఫలితం ఎవరి మీద పడిందమ్మా, రావణుడి మీద. కాబట్టి కో అనేది కర్మకారక. మరి రాముడు చేసే పని, చంపడం అనే పని ఏదైతే ఉందో ఆ పనిని దేంతో చేస్తున్నాడు, బాణసే మారా. దేంతో చంపాడమ్మా, బాణముతో చంపాడు, బాణసే మారా. ఓకేనా. మరి దానికి ఏదైనా సాధనం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై ఆంఖోన్ సే దేకా అంటే ఇక్కడ నేను ఏం చేశాను, కళ్ళతో చూశాను, కళ్ళు అనే సాధనాన్ని ఉపయోగించి చూడడం అనే పని చేస్తున్నాను. కాబట్టి ఆంఖోన్ సే దేకా, సే అనేది ఏమవుతుందమ్మా, కరణకారక. మై ప్రేమ్సే బోలా, ప్రేమతో మాట్లాడాను, ప్రేమ్సే అంటే ఇక్కడ మాట్లాడడం అనే పని ఏ సాధనాన్ని ఉపయోగించారో, మాట్లాడేటప్పుడు ప్రేమ అనే సాధనాన్ని ఉపయోగించాను, మై ప్రేమ్సే బోలా. ఆ సే అనేది కరణకారక అవుతుందమ్మా. అర్థమైంది కదమ్మా. కాబట్టి మరి సంప్రదానకారక, అయితే రాముడు రావణ్ణి బాణంతో చంపాడు. ఇక్కడ సంప్రదానకారకులు ఏం చెప్పాం, కేలియే, ఎవరి కోసము చంపాడు అనే చూస్తే ఇక్కడ చూడండి, రామునే రావణకో బాణసే ఎవరి కోసం అమ్మా, సీతాకేలియే మారా. సీతాకేలియే మారా. అర్థమైందమ్మా. ఇక్కడ రామునే కర్తాకారక అవుతుంది, రావణకో కర్మకారక, బాణసే కరణకారక, కేలియే ఎవరి కోసం, సంప్రదానకారక అంటే కో కేలియే ఎవరి కోసం ఆ పని చేస్తున్నాడు అనే దాన్ని సంప్రదానకారక అంటాం. ఓకేనా. నెక్స్ట్ అపాదానకారక. అయితే ఇప్పుడు రాముడు ఏం చేశాడండి, రావణ్ణి చంపేసి సీత కోసం చంపాడు. సీతను అక్కడ వదిలేశాడా, ఏం చేశాడు, లంకాసే లాయా, లంక నుండి తీసుకొచ్చాడు. అంతే కదా. ఇదంతా వస్తుందండి, రామునే రావణకో బాణసే మారకర్ సీతాకు లంకాసే లాయా, సీతాకు లంకాసే లాయా.
లంకా సే లాయా. ఓకేనమ్మా. సీత కోసము చంపి సీతాకు లంకాసే లాయా. అంటే రామ్నే సీతాకు లంకాసే లాయా. అంటే ఇక్కడ కేలియ కాదండి, మళ్ళీ ఇక్కడ కర్మ అవుతుంది. కాబట్టి లంకాసే లాయా, సీతాకో లంకాసే లాయా. అంటే లంకాసే అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, లంకాసే అపాదానం అంటే అర్థం ఏంటి? అలగ్గకరణ, లంక నుండి వేరు చేస్తున్నాడు. కాబట్టి దీన్ని లంకాసే లాయా. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ హాత్ సే కలమ గిరా, చేతి నుండి పెన్ను పడిపోయిందండి, వేరైపోయింది కదా. అలాగే పేడ్ సే పత్తా గిరా, లేదా పేడ్ సే ఫల్ గిరా. ఈ విధంగా జేబు సే పైసా నికాలా, జేబుల నుంచి డబ్బులు తీసాం, బయటికి తీసాం. అదే కారక అవుతుంది, వేరు చేస్తున్నాం. కాబట్టి అపాదాన కారక అవుతుందండి. ఓకేనా. మరి హాత్ సే పుస్తక్ గిరా, చేతు నుండి వేరైపోయింది. కాబట్టి ఆ విధంగా చెప్పినట్లయితే దాన్నే అపాదాన కారక అని అంటాం. కాబట్టి గుర్తుంచుకోండి, అపాదాన కారక అంటే అలగ్గకరణ అని గుర్తుంచుకోండి. ఇకపోతే సంబంధ కారకం అని. ఇదంతా అయిన తర్వాత మీరు ప్రశ్న అడిగారు, సార్ మరి సీత కోసం అంత కష్టపడి రావణాసుని చంపి లంకెళ్ళి రావణాసుని చంపి తీసుకొచ్చాడు కదా, ఇంతకీ రాముడికి సీత ఏమవుతుంది? రాముని యొక్క భార్య అని చెప్తాం. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే రామ్కి పత్ని హై, సీత రామ్కి పత్ని హై. అందుకు వీళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దాన్ని సంబంధకారక అని అంటాండి. ఓకేనమ్మా, గుర్తుందా? అర్థమైంది కదా. మరి రాముడు సీతని తీసుకొచ్చాడు, లంక నుండి తీసుకొచ్చాడు, బాగుంది. మరి తీసుకొచ్చిన వాడు ఉంచాడా అంటే ఎవరో చెప్పినటువంటి మాటలు విని ఆ అనుమానంతో ఏం చేశాడు? మళ్ళీ అగ్నిలో ప్రవేశించమని చెప్పాడు. ఆగ్మే ప్రవేశ కరవాయా. ఏం చేశాడమ్మా? आग में प्रवेश करवाया. అది ఇక్కడ మే అనేది ఏమవుతుందమ్మా? అధికరణ కారక. అప్పుడు సీత ఏం చేసింది? హే రామ హరే రామ అని అంటూ అగ్నిలో దూకేసిందండి. కాబట్టి హే రామ అరే రామ అని అంటూ ఆమె సంబోధన, హే రామ అరే రామ. ఇక్కడ మనకేమవుతా అంటే ఇవి సంబోధన కారక అవుతాయమ్మా. ఇదమ్మా, ఈ విధంగా మొత్తం కారకతో మనం మొత్తం రామాయణాన్ని చెప్పుకున్నామమ్మా. అయితే ఇవి మనం చదవాలి అని అంటే దీన్ని టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మనం ప్రతి లైన్ టు లైన్లో ప్రతి లైన్లో వచ్చినటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో ఆ కారకని గుర్తిస్తూ అది ఏ కారకు, నే అనేదే కారకు, కో అనేదే కారకు, సే అనేదే కారకు అని అనుకుంటూ ఉంటే మనం ఈజీగా కారకులో ఎటువంటి తప్పు లేకుండా, మరి బిట్లో మనకి ఎటువంటి బిట్ని తప్పు చేయకుండా డిఎస్సిలో 1 మార్కు ఖచ్చితంగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు కంటెంట్లో ఈ విధంగా మనం ప్రిపేర్ అయినట్లయితే మరి కారకులో ఎటువంటి తప్పు రాకుండా మనం చూసుకోవచ్చమ్మా. ఓకే, థ్యాంక్ యూ.